హ్యాండ్స్‌కి ప్లీట్స్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం అనుకున్నాం కదండీ! అందులో దానికోసం అని చెప్పేసి 2½ ఇంచెస్ విడ్త్ తోటి క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ క్లాత్ అనేది మనం ఎంత ఎక్కువ రఫుల్స్ కావాలనుకుంటే అంత ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆపోజిట్ కలర్‌లో ఉన్న క్లాత్ అనేది 3 ఇంచెస్ విడ్త్ తోటి తీసుకున్నానండి. ఇది లోపల వైపుకి అలాగే ఇది పై వైపుకి ఉండే విధంగా. ఈ రఫుల్స్ అనేవి ఒకటి పెద్ద రఫుల్, ఒకటి చిన్న రఫుల్ వస్తుంది కదా! అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక లూజ్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి క్లాత్‌కి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు థ్రెడ్‌ని పట్టి లాగినట్లయితే కుచ్చిళ్ళు అనేవి నీట్‌గా వస్తాయండి. ఒక్క థ్రెడ్డే పట్టుకొని లాగాలి. ఇది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుందండి. కానీ ప్లీట్స్ అనేవి చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటాయి ఈ రఫుల్స్. అందుకని చెప్పేసి వీడియోలో చూపించే విధంగా ఒక థ్రెడ్‌ని లాగుతూ ఇలా ప్లీట్స్ అనేవి దగ్గరగా నీట్‌గా సర్దుకుంటూ తీసుకోవాలండి. క్లాత్ ఎంత కావాలి అనుకుంటున్నామో అంత లెంత్ పెట్టేసి మనం రఫుల్స్ తీసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే థ్రెడ్ అనేది మనం కట్ చేయకూడదండి. కట్ చేస్తే రఫుల్స్ అనేవి ఊడిపోతాయి. అందుకని చెప్పేసి ఆ క్లాత్‌ని అయితే ఉంచుకున్నాను. అలాగే కొంచెం గ్యాప్ తోటి రఫుల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ముందుగా ఒక 2 ఇంచెస్ అనేది మార్జిన్ కోసం గ్యాప్ రఫుల్ ఇవ్వకుండా ప్లెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత రఫుల్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్‌కి మొత్తం వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే రెండు వైపులా స్టిచ్ చేస్తాం కాబట్టి రఫుల్స్ అనేవి ఒకే లెంత్‌లో ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. హ్యాండ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చివరికి వచ్చేసరికి కొంచెం గ్యాప్ అనేది రఫుల్స్ ఉండకుండా గ్యాప్ క్లాత్ అయితే ఉంచానండి. అదేవిధంగా రెండో వైపు కూడా రఫుల్స్ అనేవి జాయిన్ చేసుకున్నాను. నాకు ఇది బ్లౌజ్ పీస్‌లో తీసిన క్లాత్ కదండీ! బ్లూ పీస్ అనేది తక్కువ వచ్చింది. అందుకని చెప్పేసి దీన్ని అలా గ్యాదరింగ్ లాగా చేయకుండా నార్మల్‌గానే చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇది ఆల్రెడీ క్రష్ క్లాతే కదా! ప్లీట్స్ అనేవి నీట్‌గానే వచ్చాయి. మనం పైపింగ్ అంటే పీకో చేస్తాం కదా! పీకోకి మంచిగా గ్యాదరింగ్ అయితే బాగా కనిపించిందండి.